సంస్థాగత ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో కొన్ని జిల్లాలకు బీజేపీ కొత్త అధ్యక్షుల్ని ప్రకటించింది. కానీ సామాజిక సమతౌల్యం లోపించిందనే విమర్శలు ఉన్నాయి. ఆ జిల్లా కమల దళానికి కొత్త అధ్యక్షుడు వచ్చారో లేదో కోల్డ్ వార్ మొదలైపోయింది. పదవి ఆశించి భంగపడిన నేతలు అలకబూనారు. గతంలో ఉన్న సామాజిక వర్గానికే మళ్లీ పదవి కట్టబెట్టారంటూ రగిలిపోతున్నారు. బీసీ నినాదం తెరపైకి తెచ్చి కొత్త అధ్యక్షుడికి సహాయ నిరాకరణ పాటించాలని నిర్ణయించారు. జిల్లా అధ్యక్ష పదవి పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు దారితీసింది. ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? అధ్యక్షుడెవరు? తెలంగాణ బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే కొన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించింది. మరికొన్నింటిని పెండింగ్ లో పెట్టింది. కానీ ప్రకటించిన జిల్లాల్లో కొన్ని చోట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. హనుమకొండ జిల్లా బీజేపీలో కొత్త అధ్యక్షుడిగా కొలను సంతోష్ రెడ్డి నియామకం పార్టీలో చిచ్చుపెట్టి రచ్చకు కారణమైంది. అధ్యక్ష పదవి ఆశించి భంగపడిన వారు వర్గాలుగా విడిపోయారు. మరోసారి జిల్లా అధ్యక్ష పదవి రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొలను సంతోష్ రెడ్డికి బాధ్యతలు అప్పగించడంపై అసమ్మతి భగ్గుమంటోంది. బీజేపీలోని బీసీ నేతలను కలుపుకొని అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. ఈసారైనా బీసీ నేతకు జిల్లా అధ్యక్ష పదవి దక్కుతుందని భావించినా మళ్లీ కోటరీ రాజకీయానిదే పైచేయిగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. హన్మకొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా కొలను సంతోష్ రెడ్డి నియామకం వెనుక మాజీ అధ్యక్షురాలు రావు పద్మ సిఫార్సుందని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు బీసీ నేతకు అవకాశం కల్పించలేదన్న అసహనం వ్యక్తమవుతోంది. అయితే ఈసారి కొందరి పేర్లను అధిష్టానం పరిశీలించినా చివరికి రెడ్డి సామాజిక వర్గ నేత వైపే మొగ్గు చూపడాన్ని ఆక్షేపిస్తున్నారు. మాజీ అధ్యక్షురాలు రావు పద్మ తన సామాజిక వర్గానికే పెద్దపీట వేసేలా పావులు కదిపారన్న చర్చ సాగుతోంది. బీజేపీ అంటే అగ్రకులాల పార్టీ అనే అభిప్రాయాలుండేవి. కానీ ఇది అపవాదు అని పార్టీలోనే కొందరు అనేవారు. అయితే జిల్లా అధ్యక్షుల ప్రకటన చూసిన తరువాత ఇది వాస్తవమనే వాదనలు ఉన్నాయి. హనుమకొండ జిల్లా అధ్యక్ష పదవి బీసీలకు అందరి ద్రాక్షగా మారిందనే వారు పెరిగారు. వెనుకబడిన తరగతులకు అన్యాయం జరిగిందన్న విమర్శలొస్తున్నాయి. ఓ బీసీ నేత జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఉండగా అధిష్టానం పెద్దలు హామీ ఇచ్చి విస్మరించారనే ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీలోని కొందరు బీసీ నేతలు ఇటీవల రహస్యంగా భేటీ నిర్వహించి జరిగిన అన్యాయంపై చర్చించారని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. హనుమకొండ జిల్లా పార్టీలో బీసీలకు ప్రాధాన్యం లేకుండా పోతుందన్న వాదాన్ని బలంగా తెరపైకి తేవాలని ప్రతిపాదించి కార్యాచరణకు సిద్ధమవుతున్నారట. ఇదే సమావేశం నుంచి రాష్ట్రంలోని ఇద్దరు కీలక నేతలకు ఫోన్లో తమ ఆవేదనను వ్యక్తం చేయడంతో రాష్ట్ర కమిటీలోకి తీసుకుంటామని నచ్చజెప్పారట. పార్టీలో కొందరు తాము అనుకున్నది చేయగలుగుతున్నారని, బీసీ నేతలను అణిచివేసే కుట్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ అసంతృప్తిని సదరు నేతలకు కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. దీంతో ఈ విషయంపై బీసీ నేతలను ఎలా సంతృప్తిపరచాలనే విషయంపై అధిష్టానం పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఆశించి భంగపడ్డ మరికొన్ని సామాజిక వర్గాల నేతలు సంతోష్ రెడ్డి నియామకాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అగ్రకులాల వారు అందలం ఎక్కితే తాము ఎప్పుడూ పల్లకీలు మోసే బోయలుగానే మిగిలిపోవాలా అని బీసీలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల ఓట్లు అవసరం లేదా అని క్వశ్చన్ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వెనుకబడిన తరగతులను అణగదొక్కిన ప్రభావం కనిపిస్తుందని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ బీసీ జపం చేస్తుంటే బీజేపీ ఇందుకు విరుద్ధంగా నడుచుకుంటోందని తప్పుపడుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సంతోష్ రెడ్డికి మద్దతు ఇవ్వొద్దని నిర్ణయించుకున్నారట. కమలం పార్టీలో సామాజిక స్పృహ లోపించిందనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీలో అంతర్గతంగా కూడా దీనిపై చర్చ జరుగుతోంది. మమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదని ఇప్పటికే కొందరు పార్టీ పెద్దల్ని నిలదీస్తున్నట్టు సమాచారం. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న రాష్ట్ర నాయకత్వం అలకబూనిన నేతలను ఎలా దారికి తెస్తారోనన్న చర్చ జరుగుతోంది. హనుమకొండ కమలదళం వ్యవహారం ఎలా సెట్ అవుతుందో చూడాలి.